మంచిర్యాల జిల్లాలో నిరసన చేస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులను ఎన్హెచ్ అధికారులు పరామర్శించారు. అనంతరం అధికారులకు భూ నిర్వాసితులు సమస్యను వివరించారు. ఇప్పటికే మరోసారి నష్టపోయామని, మరొకసారి నష్టపోవడానికి సిద్ధంగా లేవమన్నారు. గతంలో సర్వే చేసిన గ్రీన్ఫీల్డ్ హైవేను బడా బాబులు స్వార్థం కోసం నిలిపివేశారని, ఆ దిశగా ఎన్హెచ్ నిర్మాణం చేస్తే తమ జీవితాలను కాపాడిన వారవుతారన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 9 గ్రామాలు తమ సర్వస్వం కోల్పోయినటువంటి భూ నిర్వాసితులు ఏదైతే ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే పేరిట జరుగుతున్నటువంటి సర్వేలతో రోడ్డు పక్కన నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనతోటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఇక్కడ అసలు సర్వే జరుగుతుంది కదా, సర్వేను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు ఏమైంది? మాది 5 రూములు ఇల్లు పోతుంది. మేము ఎట్లా బతుకుడు, ఏడ బతుకుడు? ఓ కొడుకు వేయండి, ఓ కొడుకు మంచంలో ఉన్నాడు. మాకు ఇల్లు ఎట్లా అవుతుంది? మాకు అవతల జాగ లేదు, భూమి లేదు. నా మనవలు చిన్నోళ్ళు, మేము ఎట్లా బతుకుడు? గతంలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతోటి ఇటు సర్వేలు కూడా చేశారు. ఇప్పుడు అది కాదనేసి బ్రౌన్ ఫీల్డ్ హైవే పేరుతోటి ఏదైతే ఊర్ల నుంచి కూడా నేషనల్ హైవేని తీస్తున్నారు. ప్రధానంగా అసలు మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, గ్రీన్ ఫీల్డ్ ఎందుకు, దాన్ని ఎందుకు ఆపారనేసి మరి మీకు నేషనల్ హైవే వల్ల ఏమైనా చెప్పారు, అసలు ఏం జరుగుతుంది? గత 2 సంవత్సరాల కిందట గ్రీన్ హైవేని ఆల్రెడీ కొలతలు అయిపోయినాయి, 1 అయిపోయినాయి, బండలు వేసింది. అదంతా అయిపోయినాక ఇప్పుడు కొంతమంది బడా వ్యాపారుల కోసం మాత్రమే ఈ బ్రౌన్ హైవే అని ఇప్పుడు తీసుకొని వచ్చి ఇండ్లను ఊలగొట్టుకుంటూ ఇప్పుడు రోడ్ వేస్తున్నారు. అప్పుడు ఒక 2 సంవత్సరాల కిందట గ్రీన్ హైవే వేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండే. ఆ గోదావరి పొంట బొచ్చర్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండే ఉన్నది. దాని పొంట రోడ్ వేసుకుంటూ పోతే గోదావరిని మంచిగా చూసుకుంటూ ఆహ్లాదకరంగా వాతావరణంలో రోడ్డు బాగుంటుంది. కానీ ఇండ్లను కూలగొట్టుకుంటూ ఇండ్లను పడేసుకుంటూ జనాన్ని ఇబ్బంది పెడుతూ ఇటువంటి రోడ్లు వేయడం వల్ల ఎటువంటి ఇది కూడా జరగదు. ఉన్న రోడ్డుని, మంచి రోడ్డుని ఖరాబ్ చేసేసి రోడ్ వేసి మా బతుకుల్ని రోడ్డు పైన పడేయడం అనేది బాధాకరమైనది. ప్రధానం సార్ చెప్పండి, ఏదైతే గత వారం నుంచి కూడా మీరు ఇక్కడే ఇటు నిరసన దీక్షలు చేస్తున్నారు, సర్వేలను కూడా అడ్డుకుంటున్నారు. ఈరోజు ఎన్హెచ్ అధికారులు కూడా వచ్చారు. అసలు వారితోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? ఈ రోజున హాజీపూర్ ఎంఆర్ఓ, నేషనల్ హైవే మేనేజర్ గారు అయితే ఇది ఏదైతే మన క్యాతనపల్లి నుండి ఆర్మూర్ వరకు ఏదైతే 2018లో ఎప్పుడు ఆ రోజు నేషనల్ హైవే, గ్రీన్ హైవే అప్పుడు ప్రతిపాదించిన క్రమంలో అప్పుడు పాయింట్ బండలు కూడా అప్పుడు వేయడం కూడా జరిగింది. గతంలో ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిర్వాసితులు వాళ్ళు గ్రామాలు కోల్పోయిన వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళు, ఏదైతే ఈ గ్రామాలకు రోడ్డు గుండా భవనాలు కట్టడం జరిగింది, నివాస స్థలాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క భవనం వచ్చేసి 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉన్న పరిస్థితి. మళ్ళీ ఇది బ్రౌన్ వే కూడా ఎక్కడైతే ఇది మిషన్ భగీరథ పైప్ లైన్ ఉందో అక్కడ 1 సైడ్ 50, ఒక సైడు 100 ఫీట్స్ తీసుకోవడం జరుగుతుంది. కనుక పూర్తిగా ఇండ్లు కోల్పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేనే కాదు, ఈ గ్రామం అని కాదు, మనం ములకల నుంచి లక్షపేట వరకు చాలామంది ఇండ్లు కోల్పోతున్నారు. ఒకవేళ ఈ అలైన్మెంట్ గిట్ట చేంజ్ చేసి గ్రీన్ ఫీల్డ్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు NH 63 మేనేజర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. వాళ్ళకి మేము ఈ యొక్క 9 గ్రామం ప్రజలందరం ఇక్కడ మేము ములకలలో టెంట్ వేసుకొని 9 రోజుల నుంచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే ఈరోజు వచ్చారు. వాళ్ళతో మా యొక్క విన్నపించుకున్నాం. సార్, మాకు ఈ ఏదైతే ఉందో గ్రీన్ ఫీల్డ్ని దాన్నే కొనసాగించాలి. ఎందుకు ఇది నిలిపివేయడం జరిగింది? ఇది అలైన్మెంట్ పూర్తిగా కాకముందే NH 63 బ్రౌన్ ఫీల్డ్ ఇది అలైన్మెంట్ పూర్తి అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఇది అవాస్తవం. మాకు గ్రీన్ ఫీల్డ్ కావాలి. మా ఇండ్లు కోల్పోకుండా ఉంటాము. మా యొక్క జీవన విధానాలు కానీ, మా యొక్క బిజినెస్లు కానీ రన్ అవుతాయి. లేకుంటే ఈ ఫ్లైఓవర్లు వచ్చేసి రోడ్డు కంటిన్యూషన్ అయితే ఫ్లైఓవర్లు వచ్చి గోడలు కట్టేస్తారు, బిజినెస్లు నడవయి. మొత్తం ఇదంతా ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచే చాలామంది ప్రజలు భూములు కోల్పోయారు. మళ్ళీ రోడ్డుకు ఇండ్లు కట్టుకున్నారు, అందరూ లక్షలు వెచ్చించి ఇండ్లు కట్టుకున్నారు. వ్యవసాయ భూములు అన్నీ కోల్పోయారు. ఆ ఇళ్ళ స్థలాల పైసలతోటి రోడ్డుకు ఇండ్లు కట్టుకుంటే వాటికే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా వెచ్చించి ఇండ్లు కట్టుకున్నారు.
ప్రజెంట్గా ఇప్పుడు ఆ ఇల్లు కూడా కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. మాకు ఈ బ్రౌన్ ఫీల్డ్ వద్దు, గ్రీన్ ఫీల్డ్ ముద్దు. మేము దీన్నే కోరుకుంటున్నాం. మాకు ఉన్నాయే 2 రూములు. రేపటి కాలాన నాకు రోడ్డు మీద ఉన్నాయి ఇండ్లు. అది తీస్తే రేపు మా పిల్లలు ఉన్నారు, మేము షాప్ పెట్టుకోనో దుకాణం పెట్టుకోనో బతుకుతాం. ఇప్పుడు ఈ రోడ్ వస్తే ఈ దుకాణం నడవది, బతికే లేకుండా పోద్ది కదా. అందుకే గంగొడ్డు పంట తీసుకుపోతే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ నేషనల్ హైవే రోడ్ అని చెప్పేసి తీస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్ వస్తే మాకు ఉపాధి మొత్తం లేకుండా అయిపోతుంది. మాకు ఉన్నాయి 2 రూమ్లు. ఆ 2 రూమ్లు కోల్పోతే మాకు బయట అంటే 1 సెంటు భూమి కూడా మాకు లేదు, కట్టంత స్తోమత కూడా మా దగ్గర లేదు. అందుకని చెప్పేసి ఈ బ్రౌన్ వే వద్దు, గ్రీన్ వే అయితేనే బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం. అంటే అధికారులు వచ్చారు, మీతో మాట్లాడారు, మీకు ఏమన్నా హామీ ఇచ్చిరా మరి వాళ్ళు ఇక్కడ నుంచి? ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తలేరు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తలేరు. ఇది అని చెప్పేసి ఎవరు అంటలేరు మాతోటి. అత్తూరు చూసుకుంటే పోతురు, ఏమన్నా అంటే మార్కింగ్ వేస్తుంటారు. మార్కింగ్ వేసిన తర్వాత సార్ అది ఆగుతుందా, కూలగొట్టుకొని పోతారు. అప్పుడు మాకు చూద్దామన్నా వాళ్ళు కనబడరు. అందుకని చెప్పేసి మేము మార్కింగ్ వేయనిస్తలేము. అంతే సార్. ప్రధానంగా ఇక్కడ భూ నిర్వాసితులు చెప్తున్నారు ఒకటే, ఇప్పటికే తాము పూర్తి స్థాయిలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇటు పూర్తి స్థాయిలో ఆస్తి నష్టపోయామనేసి ఏదో ఉన్నంతలో ఇటు ప్రభుత్వం అందించినటువంటి ప్యాకేజీలతోటి తాము ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఇటు ఇండ్లను నిర్మించుకున్నామని, ఒకవేళ ఇప్పుడు కనుక బ్రౌన్ హైవే కనుక నిర్మాణం చేపడితే తాము పూర్తి స్థాయిలో ఇండ్లను కోల్పోయి తమ బ్రతుకులు అగమ్యగోచరంగా మారుతాయనేసి ఖచ్చితంగా ఏదైతే గతంలో ఏదైతే ఎన్హెచ్ అధికారులు సర్వే చేసినటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో, ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం వెంబడి నేషనల్ హైవేను నిర్మించి తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 9 గ్రామాల ప్రజలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్,